ఒక్క నిమిషం చాలు మోక్షం రావటం. ఒక్కొక్కసారి నిమిషం కూడా సరిపోతుంది, ఒక్కొక్కసారి 10 కోట్ల జన్మలు కూడా సరిపోతుంది. ఎందుకు? తీవ్రత లేదు. కష్టం వచ్చినప్పుడు మనం చాలా తీవ్రంగా కోరుకుంటాం, ఈ ఒక్క కష్టం తొలగిస్తే స్వామి ఇంక నీ పాదాలు వదిలిపెట్టను నేను. మనం అనుకున్న కోరిక తీరగానే వదిలేస్తాం మనం. అప్పుడు మళ్ళీ మనం 100 షరతులు పెడతాం. మనం మంగళవారం గుడికి వస్తానని కానీ రాలేదులే, అయినా మొన్న ప్రవచనంలో చెప్పారు మంగళవారం అనుకుని బుధవారం వెళ్ళినా ఏం కాదట కదా, అప్పుడు వెళ్ళొచ్చు. నెత్తి మీద తాండవం చేస్తుంది కష్టం అక్కడ. అప్పుడు భగవంతుడే అన్నీ అనిపించాడా? సుఖం వచ్చేటప్పటికి మర్చిపోతామా? మనకి కష్టం వెంటనే తొలగిపోవాలా? స్వామివారికి మనం వెంటనే చెల్లించమా? మన ఆలోచన విధానాన్నే భగవంతుడు గమనిస్తాడు. అంటే కష్టం వచ్చినప్పుడు భజన చేయటం ఆంధ్ర భక్తులు చేసే పనే, కానీ సుఖం వచ్చినా కూడా దానిని ఆస్వాదించకుండా ఏ భక్తుడైతే నిరంతరం నామస్మరణ చేస్తాడో రామచంద్రమూర్తి వాడికేసి ఆసక్తిగా చూస్తాడు. వీడు రాసరైన భక్తుడు. సుఖం కంటే రామచంద్రమూర్తి నామస్మరణే ఇంకా సుఖంగా అనిపిస్తుంది వాడికి. తీవ్రత ఉంటే, ఆసక్తి ఉంటే ఒక్క పిలుపుకే రామచంద్రమూర్తి పలుకుతాడు, కానీ ఆ పిలుపులో అంత తీవ్రత ఉండాలి.